నారాయణసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమత్సిద్ధేశ్వరీపీఠస్థాపకం మహిమాన్వితం కుర్తాళమఠయోగీశం మౌనస్వామినమశ్రయే. ప్రాంశుపయోదనీలతనుభాసితు ఉజ్వలదండధారు పింగాంశుజటాఛటాభరణు ఆగమపుంజపదార్థతత్వనిస్సంశయకారు కృష్ణమృగచర్మకృతాంబరకృత్యు భారతీవంశవివర్ధనం త్రిదశవందితు సాత్యవతీ యుగుల్చదన్. సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకుపోయినాడు. రాముడు దుఃఖిస్తున్నాడు, బాధపడుతూ ఉంటే ఆకాశంలో శివుడు సతీదేవి వెళుతున్నారు విమానంలో. దక్షపుత్రిక సతీదేవి, ఇంకా పార్వతీదేవి కాదు, పుట్టలే. దక్షపుత్రిక సతీదేవి వెళుతున్నది శివునితో కలిసి విమానంలో. కలిసి వెళుతూ ఉంటే ఆ సతీదేవి శివునితో అంటున్నది, ఏమండి కింద రాముడు ఏడుస్తున్నాడు చూడండి, సీతను రావణాసురుడు ఎత్తకపోయినాడు మనందరికీ తెలుసు కదా, లంకలో ఉంచాడన్న సంగతి మనందరికీ తెలుసు కదా, ఆయనకేమో తెలియదు, ఏడుస్తున్నాడు, నిజమైన ఏడుపు వస్తున్నది. ఇప్పుడు ఏడుపు నటించటం వేరు. అంటే కాదు సతీ, నీకు తెలియదు, రాముడు భగవంతుడు లీలా చేస్తున్నాడు, ఆయన దుఃఖిస్తున్నట్టు నటిస్తున్నాడు, ఆయనకు అన్నీ తెలుసును అన్నాడు శివుడు. ఎబ్బెబ్బి నేను నమ్మనండి, ఇప్పుడు నిజంగా కనుక అయ్యేటట్టయితే నాకు తెలుసు కదండి, మా శరీర తత్వాలు నాకు తెలుసు కదా. ఇప్పుడు నటుడున్నాడు, మీరున్నారు, నవ్వమంటే నవ్వచ్చు, పక్కపక్క నవ్వచ్చు, కళ్ళెర్ర చేయమంటే కళ్ళెర్ర చేయొచ్చు, కానీ కంటి వెంట నీరు తీసుకురండి గ్లిసరిన్ రాసుకోకుండా రాదు. నిజమైన ఏ భక్తో, నిజమైన భావోద్రేకము, ఏదో దుఃఖమో సుఖమో ఏదో వస్తే తప్ప కంటి వెంట కన్నీరు రాదు. కంటి వెంట కన్నీరు 2 సార్లు వస్తుంది. కష్టం వస్తే వస్తుంది, అతి సంతోషం వచ్చినా వస్తుంది. ఆనందాశ్రువులు, దుఃఖాశ్రువులు. మీరు మంచి రమణీయమైన దృశ్యాన్ని చూశారు, చాలా సంతోషం కలిగింది, లేదా మీకు మంచి దివ్యానుభూతి కలిగింది, మధురానుభూతి కలిగింది, అప్పుడు రావచ్చు కంటి వెంట కన్నీరు. ఆనందాశ్రువులు శీతలములు, దుఃఖాశ్రువులు ఉష్ణములు అంటుంది సాహిత్య శాస్త్రం. అంటే దుఃఖాశ్రువులకు మీరు థర్మామీటర్ తీసుకొని మీకు బాధ కలిగినప్పుడు వచ్చినటువంటి కన్నీళ్లు కనుక థర్మామీటర్తో చూస్తే దాని టెంపరేచర్ వేరు. ఆనందం కలిగినప్పుడు వచ్చిన అశ్రువులు కనుక చూస్తే దాని టెంపరేచర్ 2 డిగ్రీలు తక్కువగా ఉంటుంది. ఆనందాశ్రువులు శీతలములు, దుఃఖాశ్రువులు ఉష్ణములు. నిజంగా ఏడుస్తున్నాడండి, లేకపోతే కన్నీళ్ళు ఎట్లా వస్తాయి? నీకు తెలియదు సతీ, నువ్వు పొరపాటు పడుతున్నావు. లేదండి నేను పరీక్ష చేస్తాను. వద్దు, పరమేశ్వరుణ్ణి పరీక్ష చెయ్యకూడదు. లేదు నేను చేస్తాను. ఆమె విమానంలో నుంచి కిందికి వచ్చింది, సీత యొక్క రూపాన్ని ధరించి అక్కడికి వెళ్ళింది. ఏమండి ఎందుకు బాధపడతారు మీరు? రాముడి దగ్గరికి వెళ్ళింది. ఎందుకు బాధపడతారు మీరు? నేను ఎక్కడికి పోయినాన్ని పక్కనే ఏదో పూలు అవి ఇవి తీసుకురావడానికి వెళ్ళాను, కొంచెం దూరం వెళ్ళానంతే. నేను ఎక్కడికో పోయినట్టు, నన్ను ఎవరో ఎత్తుకుపోయినట్టు మీరు దుఃఖపడతారేమిటి అన్నది. అంటే ఆయన ఒక్కసారి చూచి అటు ఇటు చూచాడు. లక్ష్మణుడు కూడా లేడు, ఎవరు లేరు. అమ్మా నువ్వు ఇట్లా రాకూడదు తల్లి, సీత యొక్క ఆకారాన్ని నువ్వు ధరించకూడదమ్మా. సతీదేవి వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళు, ఇక్కడ పరిస్థితి నీకు తెలియదులేమ్మా, వెళ్ళు అన్నట్ట. అంటే ఇది వాల్మీకి రామాయణం అనుసరించి కాదు, అధ్యాత్మ రామాయణం, తులసీదాస్ రామాయణంలో కూడా ఉంది. ఇట్లనే సిగ్గుపడింది, తనను రాముడు గ్రహించాడని తెలుసుకున్నది, వెళ్ళిపోయింది పైకి. చెప్తే విన్నావు కాదు సతీదేవి, దాక్షాయణి, పొరపాటు పడ్డానండి, క్షమించండి అన్నది. అభిమానంలో మళ్ళీ పక్కన కూర్చోపోయింది. కొంచెం దూరంగా కూర్చో అన్నాడు. అదేమిటి అన్నది. ఇక నా పక్కన కూర్చుండే అర్హత కోల్పోయినావు నువ్వు.
ఎప్పుడైతే నా తల్లి యొక్క తల్లి అయిన సీతాదేవి యొక్క ఆకారాన్ని నువ్వు ధరించావో ఆనాటి నుంచి నువ్వు నా భార్యవు కాదు, ఇంకా మనం కాపురం చేయటం ఉండదు అన్నాడు. ఎంత ప్రమాదం వచ్చేసింది జీవితంలో. ఏ స్త్రీకి రాకూడనటువంటి పరిస్థితి వచ్చింది. కైలాసానికి వెళ్ళారు. ఇద్దరు సంసారం చేస్తున్నట్టు నటిస్తున్నారు. ఏదో ఎప్పుడైనా కొలువు తీరినప్పుడు ఆమె అంత దూరాన్ని కూర్చుంటుంది, ఈయన అలా కూర్చుంటాడు. ఇంకా కాపురం లేదేమీ లేదు. అది పరిస్థితి ఏర్పడింది. శివుడితో భార్యగా సంసారం చేయని ఈ జీవితం దేనికి? ఈ శరీరాన్ని విడిచిపెట్టాలా, మళ్ళీ పుట్టి శివుడి భార్య కావాలి అని అనుకున్నది సతీదేవి. దీనికి ఏదో ఒక నిమిత్తం కావాలి. తండ్రి దక్షుడు యజ్ఞం చేస్తున్నాడు. దేవతలంతా ఆకాశంలో విమానాల్లో వెళుతున్నారు. అల్లకల్లోలంగా కోలాహలంగా ఉంది ఆకాశం అంతా. ఏమిటో కనుక్కోని రండి అని చెలికత్తెళ్ళు పంపింది. అమ్మా మీ నాయన యజ్ఞం చేస్తున్నాడు, మనకేం ఇన్విటేషన్ రాలేదు. ఇన్విటేషన్ రాలే, వాడు పంపలే కావాలని. ఎందుకంటే ఈ అల్లుడు అంటే ఆయనకు లెక్కలేదు. వీడేదో పొరపాటుని ఇచ్చాం, వీడికి సంబంధం, వీడేదో శ్మశానంలో ఉంటాడు, వీడేదో భిక్షుకుడు, కపాలమాలలు ధరిస్తాడు, బుర్రెలో అడుక్కుంటాడు, పొరపాటును తెలియక ఎవరో మంచివాళ్ళని చెబితే సంబంధం ఇచ్చాము అని చెప్పి చాలా తిరస్కారంగా చూస్తాడు. ఒక చోట సభలో కూడా అవమానం చేశాడు. అంటే ఈమెకు పాపం మనస్సులో ఇది ఉన్నది, శరీరాన్ని విడిచిపెట్టాలా, అది అలా అట్టిపెట్టి తండ్రి యజ్ఞం చేస్తున్నాడు. ఏం పోతే పిలవకపోతే మన ఇంటికి మనం వెళ్ళటానికి ఏమిటి? అనాహూతోద్భరం గచ్చేత్. యజ్ఞానికి ఎవరు పిలవకపోయినా వెళ్ళొచ్చుట. భర్త దగ్గరికి వెళ్ళింది. ఏమండి మా నాన్న యజ్ఞం చేస్తున్నాడు, మనం వెళదాం అన్నది. మనం వెళదామంటామేంటి, మనకి ఇన్విటేషన్ లేదుగా, ఎట్లా వెళ్తాం అన్నాడు. అదేమిటండి పిలిస్తే పిలవకపోతే పొరపాటున మర్చిపోయి ఉంటాడండి, లేకపోతే పోస్టులో మిస్ అయిందేమో, వెళ్దాము అన్నది. లేదు వద్దు వెళ్ళకూడదు అన్నాడు. నేను వెళ్తానండి అన్నది. నీ ఇష్టం, నీ ఇష్టం. కొద్ది పరివారాన్ని తీసుకున్నది, వెళ్ళింది. అక్కడ అవమానం పాలైంది. దక్షుడు తిట్టాడు. ఎందుకు వచ్చావు నువ్వు, నీకేం బుద్ధి లేదా, ఎవరు పిలిచారు నిన్ను అన్నాడు. కోపం వచ్చింది, బాధ కలిగింది, వేదన కలిగింది. ఇంకా ఈ దక్షుడు కూతురుగా ఉండటం అనవసరం అనుకున్నది. ప్రాణాలు వదిలేసింది, శరీరం పడిపోయింది అక్కడ. ఆమెతో వచ్చిన భటులు దక్షుడి మీదికి వెళ్ళారు. కానీ దక్షుడి యొక్క మహాసైన్యపు శక్తి ముందు నిలవలేకపోయినారు, పరాజితులై వెళ్ళిపోయినారు. శివుడితో చెప్పారు. శివుడి కోపం వచ్చింది, ఆగ్రహోదగ్రుడైనాడు. ఆ కోపము, బాధ, భార్య పోయిందన్న వేదన, అయ్యో ఇలా పోయిందే, దక్షుడు ఇలా చేశాడే, అవమానించాడే అనేటువంటి కోపం ఇన్ని కలిసి ఒళ్ళంతా చెమటలు పట్టినట్టయిందిట. అతడి ముఖం మీది నుండి శ్వేత బిందువులు కింద పడితే దాంట్లో నుంచి వీరభద్రుడు ఉద్భవించాడు. అభ్రంలిహాదభ్ర విభ్రమాభ్రభ్రమ కృన్నీల దీర్ఘ శరీరమరా. అతి భయంకరమైనటువంటి శరీరంతో వీరభద్రుడు లేచి నిల్చున్నాడు. తండ్రి ఏమి ఆజ్ఞ, నన్ను ఎందుకు పుట్టించావు? నాయనా వెళ్ళు, దక్షాధ్వరాన్ని నాశనం చేయి. మీ అమ్మను చంపాడురా, సాగు కారకుడైనాడు వాడు, వాడిని నాశనం చేయి, వాడి యజ్ఞం ధ్వంసం చేయి. ప్రముఖులందరూ బయలుదేరారు. మహాసైన్యం బయలుదేరింది. దక్షుడి దగ్గరికి వెళ్ళారు. దక్షుణ్ణి ఏమైనా చేయాలి, నాశనం చేయాలా. వీండు కలుండు దక్షుడను వీరిడి పారుడు, వీండు సర్వవధ్యుండు ఎడచేయకుండు, శివదోషకు నాలుకగోసి ఉప్పు నింపుండు, త్రపుద్రవం మొడలబోయుడు, లోహముగాచి నోరబోయుండు, దురాత్ము చర్మపటముల్వుడు, కన్నులు వీటుడు కరన్. ఆ ప్రముఖులంతా అరుస్తున్నారట. వీడు దుర్మార్గుడు దక్షుడు, వీడి కళ్ళు పీకేసేయండి, వీడి చర్మం ఉంచేసేయండి, వీడి చెవుల్లో సీసం పోయండి. శివదోషకు నాలుక కోసి ఉప్పు నింపుడు, నాలుగు కోసి ఉప్పు పెట్టండి, కారం పెట్టండి. త్రపుద్రవం మొడలబూయుడు, సీసం కాచిపోయండి వీడి శరీరం మీద. లోహముగాచి నోరబోయుండు, లోహాన్ని కరిగించి నోట్లో పోయండి. అంటే ఆ రోజుల్లో అన్నాడో లేడో గాని ఈ పుస్తకం రాసిన ఆయన కాలం నాటికి ఉన్న శిక్షలు అట్లా ఉండేవి దేశంలో. అంటే ఇది మూలంలో లేదు, ఓ తెలుగు కవి రాశాడు.
కుమార సంభవం రాస్తూ దాంట్లో రాశాడు నన్నిచూడు అని, ఈ దక్షాధ్వర ధ్వంసాన్ని గురించి రాస్తూ రాశాడు. అప్పుడుండే శిక్షలు ఇట్లా ఉండేవి. శిక్షలే కాదు, భాష కూడా. భాష చూడండి, ఇప్పుడు మనం ఏమంటాం, వాడు వచ్చాడు వీడు వెళ్ళాడు అంటాం. దాంట్లో ఆయన ఏమన్నాడు, వీండు కలుండు, వీండు వాండు అని వాడాడు ఆయన. తెలుగు భాషలో ఒకప్పుడు సుమారు 1000-1200 సంవత్సరాల కింద అప్పుడి భాష వాళ్ళు వాండు వీండు అని మాట్లాడుకుండేవాళ్ళు. వాండు వచ్చిన వాండు, వీండు పోయిన వాండు, నీవు కాంకితము పీంకుకొనినావా, ఇలా ఉండేది భాష. అంటే ఒకప్పుడు అరసున్నాలు ఉండేవి, అవి నుండి సున్నాలుగా ఉన్నటువంటి రోజులు అన్నమాట ఆ కాలంలో. మన ఆంధ్రదేశం నడిబొడ్డు నుండి భిన్న ప్రదేశాలకు వెళ్ళారు తెలుగు వాళ్ళు, అట్లే ఇతర భాషల వాళ్ళు వెళ్ళారు. ఇవాళ మీరు ఇక్కడికి వచ్చినట్టుగా. అయితే ఇవాళ ఏమిటనంటే, కమ్యూనికేషన్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉంది కనుక ఎవరి భాషను మర్చిపోయేటువంటి ప్రశ్న లేదు. ఎందుకంటే టీవీలు ఉన్నాయి, సినిమాలు ఉన్నాయి, పత్రికలు ఉన్నాయి, కంప్యూటర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఇవాళ. ఆ రోజుల్లో లేని రోజుల్లో ఎక్కడి నుంచో వెళ్ళారనుకోండి, మన ఆంధ్రదేశం నుండి తంజావూరు వెళ్ళారు, మధుర వెళ్ళారు. అక్కడ కొన్ని గ్రామాలలో ఇప్పటికీ తెలుగు వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొంత పర్వాలేదు. కొంతకాలం కింద కనుక వాళ్ళని పలకరిస్తే మీరు ఏం భాష మాట్లాడుతున్నారంటే మేము తెలుగు వాళ్ళండి, తెలుగు మాట్లాడుతున్నాం అనేవాళ్ళు. ఆ తెలుగు మీకు అర్థం కాదు. ఏమి తెలుగు మాట్లాడేవాళ్ళు? వాళ్ళు భాషను చాలా జాగ్రత్తగా రక్షించుకోవాలన్న పట్టుదలతో 1000 ఏళ్ల కింది భాషను మాట్లాడుతున్నారు వాళ్ళు. అందువల్ల మీరు అక్కడికి పోతే వాడు వచ్చిరాండు అంటాడు. ఇదేంటి వాడు వచ్చిరాండు ఏమిటండి? మనకైతే వాడొచ్చాడు అంది కూడా పోయింది, ఆడొచ్చాడు. భాష చాలా మార్పులు చెందుతూ ఉన్నది. సరే, అది అలా భాష వ్యవహారం అనుకోండి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. నారాయణ నారాయణ.